తిరుపతిలో భూసేకరణ బాంబు రాయితీలతోనే వార్నింగ్. చంద్రబాబు నాయుడు గారు నిన్న సిఆర్డీ దర్యాప్తు అది వాళ్ళతో చర్చలు సమీక్ష అది ఇది జరిపినప్పుడు ఆయన కీలకమైన కొన్ని నిర్ణయాలు పాజిటివ్గా కొన్ని ఏమో సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే రైతులకు ఇచ్చే కౌలు అనేది 15 సంవత్సరాలకు ఇవ్వాలి, ఏడాదికి 10,000 చొప్పున. అలాగే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆయన చైర్మన్ కూడా సిఆర్డీఏకు ముఖ్యమంత్రి హోదాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే రైతులకు సమస్యలు చాలా స్పష్టంగా ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో గుర్తిస్తున్నారు. వాటి అనేక సందర్భాల్లో అధికారులు, మంత్రులు లేదా రాజకీయంగా తెలుగుదేశం సమర్థించినప్పటికీ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడం, కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం ఇది జరుగుతూ ఉంది. అలాగే కీలకమైన అంశం ఏమంటే అదనంగా మలి విడత భూసేకరణ చేయాలి, ఈ భూ సమీకరణ చేయాలి. మేము సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నాం, గట్టిగా చెప్పాము. కానీ ఇప్పటికి కూడా భూ సమీకరణ కనుక రైతులు సహకరించకపోతే మంగళవారం రాత్రి వరకే గడువు. ఇప్పుడు భూసేకరణకు ప్రభుత్వం దిగిపోతుంది. భూ సమీకరణ ఘట్టం అయిపోయి భూసేకరణ అన్నదానికి నిర్ణయం తీసుకొని కఠినంగా వ్యవహరించండి. ఒకవేళ ఎవరైనా దీనికి సహకరించకపోతే, భూసేకరణ అన్నదానికి సహకరించకపోతే, ఆటంకాలు కల్పిస్తే మటుకు మీరు ఖచ్చితంగా వ్యవహరించండి అని. అంటే మనం చూసిన పెనుమాక, ఉండవల్లి సెంటర్లో జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా ఈ సేకరణకు భూమి ఇవ్వమని చెప్పేటటువంటి రైతులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, వైసీపీ వాళ్ళు కూడా రావటం, అదే అక్కడ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రితో మేము ఇచ్చిన గడువు లేకపోతే ఆఫర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి, బుధవారం నుంచి మేము భూసేకరణకు దిగిపోతామని నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి భూసేకరణకు ప్రభుత్వం రంగంలోకి దిగడం, ఒక సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ దానికి వ్యతిరేకంగా ఉండటం, ఇంతకుముందే జరిగిన కొంత అలజడి ఘటనలు, వీటన్నిటి నుంచి అమరావతి తదుపరి ఎలా ఉంటుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకో ఘట్టం ఇది, 2-3 ఘట్టాలు, ఇది ఇంకో ఘట్టం స్టార్ట్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాయితీలు ఇస్తూనే ఖచ్చితమైన వార్నింగ్, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. మీరు ఇవ్వకపోతే మేము తీసుకుంటాము. కొన్ని రోడ్లు అయితే రైతులు కొన్ని భూములు ఇవ్వకపోతే రావట, అది అక్కడ అందరూ చెప్తున్నటువంటి ఒక మాట. అన్నీ అలా ఆగిపోయినవి కొన్ని ఉన్నాయి. మా అనుమతి లేకుండా మా పొలాల్లోకి ఎలా వస్తారు అనేది రైతులు పెడుతున్న ఒక అబ్జెక్షన్. ఇది ఎలా సాల్వ్ చేస్తారు మనం ఇంకా చూడాలి. సరే, భోగాపురంలో పరిస్థితి? భోగాపురం కూడా దీనికి కంటిన్యూషన్ అండి. నిన్న రామ్మోహన్ నాయుడు ఆయన విమానయాన శాఖ మంత్రి దీంట్లో వెళ్ళారు. అది అంతా రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీని ఆహ్వానిస్తారు, ఆయన అవకాశాన్ని బట్టి ఉంటుంది, ఇది చాలా గర్వకారణం ఇదంతా అని చెప్తుంటే రైతులు తెలుగుదేశం స్థానిక నాయకుడితో సహా ఆయన కారును చుట్టుముట్టారు.